నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మాక్ డ్రిల్ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడి. ప్రజలు ఆహ్లాదకరంగా ఆనందకరంగా గడిపేందుకు వారాహి ఎగ్జిబిషన్ ఒక చక్కటి వేదికగా నిలుస్తుంది. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డిల స్పష్టీకరణ. సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన. న్యాయమైన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నేతల డిమాండ్. జిల్లా చరిత్రలో తొలిసారిగా మహానాడు వేడుకను ఒక పండుగ వాతావరణం నిర్వహించనున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహానాడుకు వచ్చే అతిథుల కోసం వసతి ఏర్పాట్లు పూర్తి చేశామని, మొదటి రోజు 40,000 మంది అతిథులు హాజరవుతున్నారన్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి వచ్చే వారి కోసం వసతి ఏర్పాట్లు ఎటువంటి లోట్లుపాటు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. మహానాడుకు కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా మహానాడు విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులను కలుపుకొని మహానాడు విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. సోమవారం నుంచి పూర్తి స్థాయి పనులు ప్రారంభించడం జరుగుతుందని, జిల్లాలోని లాడ్జీలు, కళ్యాణ మండపాలు, స్కూళ్లు ఇలా అన్నిటిలో వసతి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 90635 96644 అందుబాటులోకి తెచ్చామన్నారు. 3వ రోజు 5 లక్షల మందితో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. మహానాడు నిర్వహణ నభూతో నభవిష్యత్ విధంగా ఉంటుందని ఆయన తెలిపారు. వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో సేకరించాం. గత 5 రోజులుగా గౌరవ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చారు. మేము అందరం కలిసి వసతి ఏర్పాట్లపైన 4-5 రోజులుగా పూర్తిగా సమీక్ష చేశాం. కడప, ప్రొద్దుటూరు, పులివెందల, రాయచోటి, రాజంపేట, బద్వేలు, మైదుకూరు, అవసరమైతే కోడూరు వరకు, ఇటు ఆళ్ళగడ్డ వరకు, ఇటు పీలేరు, కలికిరి వరకు, అటు తాడిపత్రి వరకు, ఎర్రగుంట్ల, తాడిపత్రి వరకు కూడా అన్ని హోటల్సు, గెస్ట్ హౌసెస్, కాలేజీలు, హాస్టల్ వసతి ఉన్న కాలేజీలు, కళ్యాణ మంటపాలు, ముఖ్యంగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి వివరాలన్నీ సేకరించాం. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ 2 రోజులు దాదాపుగా 40 నుంచి 50,000 మంది ప్రతినిధులు హాజరవుతారు. వారికి అందరికీ కూడా పొద్దున ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలు కూడా అక్కడే మీటింగ్ దగ్గర అరేంజ్ చేస్తున్నాం. వసతి సౌకర్యాలన్నీ కూడా కడప టౌన్ కానీ అన్ని చోట్ల ఎక్కడెక్కడ కళ్యాణ మండపాలు అన్నీ కూడా బుక్ చేశాం. 12 జిల్లాల నుంచి వచ్చే అతిథులందరికీ కూడా ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ లోటు రాకుండా, ఎప్పుడు 43 సంవత్సరాల్లో కడప జిల్లాలో ఎప్పుడు జరగలేదు. చాలా ప్రిస్టేజ్గా తీసుకొని ఏ అతిథికి ఏ వసతి కూడా తక్కువ లేకుండా, ఏ సదుపాయాలు కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. రేపు ఎల్లుండి లోపల అన్ని విభాగాలకు సంబంధించి కమిటీలు కూడా పార్టీ ప్రకటన చేస్తుంది. స్టేజ్ కమిటీ కావచ్చు, భోజనాల కమిటీ కావచ్చు, అకామిడేషన్ కమిటీ కావచ్చు, అదేవిధంగా మన ఎగ్జిబిషన్ కమిటీ కావచ్చు, స్టేజ్ నిర్వహణ కమిటీ కావచ్చు, ఏర్పాట్ల కమిటీ కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రతి దానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీలోని సభ్యులు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తాం. ఎక్కడ ఏ లోటు ఎవరికి రానివ్వం. ఏదైనా అకామిడేషన్ ఇంకా ఎక్కడైనా ఉంటే మా దగ్గర ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. 90635 96644. ఈ నెంబర్ మా దగ్గర అకామిడేషన్ ఉంది అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే ఈ నెంబర్ను ఫోన్ చేస్తే మేమే వాళ్ళతో కాంటాక్ట్ చేసి బుక్ చేసి అది కూడా తీసుకుంటాం. ఎందుకంటే పెద్ద ఎత్తున
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు చిత్తూరు, ఇటు అనంతపురం వరకు కూడా చాలా ఉత్సాహంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొదటి మహానాడు అది కూడా కడపలో జరుగుతూ ఉంది. తెలంగాణ నుంచి కూడా వస్తారు. కడపనంతా కూడా, కడప అర్బన్ టౌన్ అంతా కూడా పసుపుమయంతో ముంచెత్తుతాం. అన్ని రకాలుగా కూడా డెకరేట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే కడప జిల్లాలో జరుగుతుంది కాబట్టి దాన్ని చాలా అందరం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో అందరితో డిస్కస్ చేసాం. స్థలం మీద కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రేపటి లోపల లేఅవుట్ ఫైనల్ అవుతే లేఅవుట్ ప్రకారము అక్కడ ఈ స్టేజ్ నిర్మాణం, ఇతరత్ర ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమవుతాయి సోమవారం నుంచి. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మీరు చూసింటారు, ఎప్పుడు మహానాడు జరిగినా కూడా భోజన సదుపాయాల్లో కూడా కొరత రాకుండా మెనూ కూడా ఆయనే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి చూసి ఒక నాణ్యతతో కూడుకున్న భోజనాలు ఉండాలా, ఒక క్వాలిటీ. ఇది ఒక పండుగ. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ. జిల్లాలో ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. కడప రైల్వే స్టేషన్లో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమక్షంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ప్రభుత్వ సిబ్బంది అవగాహన కల్పించారు. రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే తీసుకునే చర్యలపై ప్రదర్శన రూపంలో ప్రజలకు చూపించారు. దేశ సరిహద్దుల్లో జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రతి ప్రాంతంలోనూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించిందన్నారు. ఈ క్రమంలో ఈరోజు కడప రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహించామని, ఇప్పటికే కడప విమానాశ్రయం, ఇంజిన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిశ్రమ, ఇతర జనసంచార ప్రాంతాలలో నిర్వహించామన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో పాటు ఇతర పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అటువంటి ఉత్తర్వుల మేరకు, అలాగే అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు నిన్న ఈరోజు జిల్లాలో ఈ మాక్ డ్రిల్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లా నోటిఫైడ్ జిల్లాలో లేకపోయినా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి కీ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విద్యుత్ ఉత్పత్తి రంగంలో కానివ్వండి, లేకపోతే మనకి యూసీఎల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్ ఉంది. అదేవిధంగా వివిధ ఇన్స్టాలేషన్స్ అంటే మనకి ఐఓసీఎల్, హెచ్పిసిఎల్, ఆర్టీపీఎస్, రైల్వే స్టేషన్స్, ఇటువంటి ముఖ్యమైనటువంటి, అలాగే హాస్పిటల్స్, ఇటువంటి ముఖ్యమైనటువంటి ఇన్స్టాలేషన్స్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేది ఈ యొక్క కార్యక్రమం ద్వారా యంత్రాంగాన్ని, అలాగే సివిలియన్ ఆఫీసర్స్ని, సివిలియన్స్ని, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ని కూడా అలర్ట్ చేయడానికి ఈ యొక్క మాక్ డ్రిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఎటువంటి ఈవెంట్కైనా కూడా మనం సిద్ధంగా ఉన్నాము అనేది తెలియచేయడానికి, అలాగే ప్రజలందరినీ కూడా వారు ఏం చేయాలనే దానిపైన ఒక అప్రమత్తతని క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నాం. థ్యాంక్ యూ. కడప నగర ప్రజలు సాయం సంధ్యలో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా గడిపేందుకు వారాహి ఎగ్జిబిషన్ ఒక చక్కటి వేదికగా నిలవగలదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు తెలిపారు.
స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో కడప నగరంలోని మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వారాహి ఎగ్జిబిషన్ను శ్రీనివాసులరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత అతిథులు ఎగ్జిబిషన్లోని పలు విభాగాలు స్టాల్స్ను సందర్శించి అందులోని వస్తువులను స్వయంగా పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి నేపథ్యంలో చాలామంది తమ బంధువులేళ్లకు విహారయాత్రలకు వెళ్లడం జరుగుతుందని, అటువంటి అవసరం లేకుండా ఈ ఎగ్జిబిషన్ మంచి వినోదాన్ని ఇవ్వగలదన్నారు. విద్యార్థులకు సెలవులు వచ్చిన తరుణంలో తమ చిన్నారులను బయటికి తీసుకువచ్చి ఎగ్జిబిషన్ సందర్శించడం కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పిల్లలు, పెద్దల వినోదానికి సంబంధించిన అనేక పరికరాలు ఈ ఎగ్జిబిషన్లో నిలవుగా ఉన్నాయన్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సందర్శించి ఆహ్లాదకరంగా గడిపేందుకు మంచి అవకాశమని ప్రజలు గుర్తించాలన్నారు. కొత్త అనుభూతికి కలిగించేలా ఎగ్జిబిషన్ రూపకల్పనకు కృషి చేసిన సూర్యనారాయణరావును ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. అలాగే ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన హస్తకళలు, హ్యాండ్లూమ్ వస్త్రాలు, ఫుడ్ ప్రోడక్ట్స్, సాంప్రదాయ వస్త్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు, కార్పొరేటర్ సూర్యనారాయణతో పాటు పలువురు టీడీపీ నేతలు, నగర ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. చంద్రాం ప్రభాసాం శశాంజలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్వేణ సదాం తావృణే ఆదిత్యవర్ణే తపసోభిజాతో వనస్పతిస్తవృక్షోధమిల్వః ఫలాని తపసాంతు భాయాచ్చ భాగ్యా లక్ష్మీః ఉపైతాం దేవసకామ్యాం ఈశ్వరీ గుం సర్వభూతానాం తాహిని పద్మహస్తే లక్ష్మం సుదినంతదేవ తారాబలం చంద్రబలం తదేవ నమో వయం వైశ్వనాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్వ లక్ష్మీర్చ పద్యో రాత్రే పాశ్వే నక్షత్రాణి రూపం అశ్వినో వ్యాత్తం ఇష్టం మనిషాన అహం మనిషాన సర్వం మనిషాన భవతి జాయమానోన్హాంగే దృశసాహే భాగం దేవేభ్యో రాజ్యాయంత చంద్రమాయో ఓం ధ్రువం దేవాజావరుణో ధ్రువం దేవో లగ్నం సురినంతదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేశేంద్రగం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ₹50 8 పెట్టుగా ₹100 ఆడ 50 ఈడ 50 మేడం కడప నగరంలో కడప ప్రజలకందరికీ కూడా వేసవికాలం, స్కూల్ పిల్లలు, ప్రైవేట్ సెక్టార్లో ఉండేవాళ్ళు అందరూ కూడా వేసవి కాలంలో సాయంత్రం పూట ఆహ్లాదకరంగా బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటారు. చాలా సందర్భాల్లో సెలవులకు ఆ ఊరికి పోదాం, ఈ ఊరికి పోదాం, విదేశాలకు పోదాం, పక్క రాష్ట్రాలకు పోదాం అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానికి భిన్నంగా కడప కార్పొరేషన్లో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో
ఈరోజు సూర్యనారాయణ గారు కార్పొరేటర్ వారు కార్పొరేషన్ టెండర్లో పాల్గొని కడప ప్రజలకు ఒక ఆహ్లాదకరంగా ఆనందకరంగా వేసవిలో ఏ విధంగా మనం ఆనందంగా ఉండాలా, కాలక్షేపం చేసుకోవాలా, ముఖ్యంగా స్కూల్ పిల్లలు స్కూలు సెలవుల్లో స్కూల్ పిల్లలకు ఏ విధంగా బయటికి తీసుకుపోయి వాళ్ళకు కొంత అవుటింగ్ ఇచ్చి వాళ్ళల్లో కొంత ఎక్స్పోజర్ తీసుకొని వచ్చి పబ్లిక్ లేకొచ్చి 10 మందిని కలిసి పిల్లలకు భవిష్యత్తులో మంచి వాతావరణాన్ని కల్పించేదానికి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఇది. నేను గతంలో కూడా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మతో కూడా ఎగ్జిబిషన్కి వచ్చేవాడిని. చిన్నప్పుడు ఇక్కడే నిర్మలా కాన్వెంట్ స్కూల్లో చదివేటప్పుడు కూడా గతానికంటే భిన్నంగా పరిస్థితుల్లో మార్పు వచ్చిన తర్వాత ఎన్నో రకాల వినూత్నమైన ఎక్విప్మెంట్ అంతా పెట్టి పిల్లలకు అనేక రకాలుగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఎగ్జిబిషన్. చాలా చౌకగా కేవలం 100 రూపాయలు ఎంట్రీ ఫీజుతో ఇంత పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇది కడప కార్పొరేషన్లో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో చేసినారు. ఈసారి మాత్రం చాలా భిన్నంగా అనేక రకాల ఏర్పాట్లు చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని ఎక్విప్మెంట్లు ఉండేటివి కాదు. సూర్యనారాయణ గారిని మనం ప్రత్యేకంగా అభినందించాలా. ఇంత పెద్ద ఎత్తున ఎంట్రీ పాయింట్లో కూడా వస్తూ ఉంటే ఏదో లండన్ నగరంలో నడుచుకుంటూ వచ్చిన అనుభూతి కలిగే విధంగా దాన్ని తయారు చేయడం కూడా ఒక గొప్ప విశేషం. ఇది కడప నగరంలో రావడం, ప్రజలకు చౌకగా అందుబాటులోకి రావడం, పిల్లలకందరికీ వేసవి సెలవుల్లో ఆనందంగా ఆహ్లాదకరంగా వాళ్ళకి ఎంజాయ్ చేసేదానికి అవకాశం ఇవ్వడం అనేది ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి స్థానికంగా ఎక్కడెక్కడ డీసెంట్రలైజ్ చేసేసి ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి. ఈరోజు ఆ ఎగ్జిబిషను సూర్యనారాయణ గారికి టెండర్లో దక్కింది. ఆయన ఏర్పాట్లన్నీ చేశాడు. ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ అదేవిధంగా ప్రజలు కూడా రాబోయే వేసవి కాలం అంతా 1 నెల 2 నెలల కాలం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ అనుభూతులన్నీ కూడా నెమరేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఎగ్జిబిషన్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు వారాహి విజయబేరి ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ఇక్కడ కడపలోకి తీసుకొచ్చారు. ఆ యాజమాన్యానికి సూర్యనారాయణకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే ముఖ్యంగా ఈ సమ్మర్లో పిల్లోళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసము ఈ యొక్క ఎగ్జిబిషన్ తీసుకురావడం జరిగింది. తప్పకుండా కడపలోని ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ని ఆనందిస్తారని ఆకాంక్షిస్తున్నాను. కడపనే కాదు, కడప చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ యొక్క వేసవి కాలంలో తప్పకుండా వాళ్ళు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతారని సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ ఈ యొక్క ఎగ్జిబిషన్ యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దీనికంటే ముఖ్యంగా నేను మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకందరికీ చెప్తున్నాను, ఈ ఎగ్జిబిషన్లో సేఫ్టీని అత్యంత ప్రధాన విషయంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. యాజమాన్యం దాని మీద శ్రద్ధ తీసుకున్నా కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళ జాగ్రత్త అన్నిటికంటే ముఖ్యమైనది. వాళ్ళకి అత్యంత బాధ్యత ఉంది. తప్పకుండా రండి, పిల్లల దగ్గర ఉండి ఇక్కడ తీసుకురండి, పిల్లల్ని ఒంటరిగా వదలొద్దండి. మీరు దగ్గర ఉండి పిల్లలను తీసుకొచ్చి దీన్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగనే యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు కూడా, వాళ్ళతో వచ్చిన గార్డియన్స్ కూడా వాళ్ళ సేఫ్టీ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వారిని విధుల నుంచి తొలగించి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఇంటికి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు సుంకర రవి తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా కార్మికులు ఆందోళనలు, దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన కార్మికులు ఓ దశలో కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రాజకీయ నాయకులకు మాత్రం రిటైర్మెంట్ లేకపోగా ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ అంటూ నిబంధనలు విధించారన్నారు. అయితే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు 60 సంవత్సరాలు నిండాయనే నెపంతో బలవంతంగా పదవీ విరమణ చేయించడం, అది ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఇళ్లకు సాగనంపడం దారుణమన్నారు. తామేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ మరో 6,000 కలిపి 10,000 మాత్రమే అడుగుతున్నామన్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంగా కరుణించాలని కోరుతున్నామన్నారు. పరిస్థితిలో మార్పు లేకపోతే ఈ నెలలో కడపలో జరిగే మహానాడు విధులు నిర్వర్తించేది లేదని, మున్సిపల్ కార్మికుల సత్తా ఏమిటో తెలియజేస్తామని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా ఆలోచించాలని వారు కోరారు. ఇందుకు కమిషనర్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని, నిబంధన మేరకు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులతో పాటు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. కార్మికులకి తోలికి గాయం బలమైన గాయమైంది. ప్రాసెస్ అన్నది ఓకేనా, ఎందుకంటే డైరెక్ట్ గా చేయడం అనేది ఇప్పుడు కౌన్సిల్లో అలా అనుకుంటే చాలా ఎవరికైనా కానీ నిజంగా ఎంత న్యాయంగా ఉన్నా సరే అందరికీ కూడా మనం చేసే అవకాశం ఉంది. కానీ అలా చేయట్లేదు కదా, ఎందుకు చేయలేకపోతున్నాము. మా బాధ ఏంటంటే సార్ దీని ద్వారా ఎంత బాబు గారు 70 సంవత్సరాలకి చేకు వచ్చినాడే, ఆయన 75 వయసు వచ్చింది, ఆయన పోవచ్చు కదా పక్కకు. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి ఎంత వయసు, ఈరోజు స్పీకర్ గారికి ఎంత వయసు, ఈరోజు ప్రధానికి ఎంత వయసు, ఈరోజు అధికారులకు ఎంత వయసు. అంటే పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన వాళ్ళు పర్మనెంట్ మేము రిటైర్ అవుతామంటే వాళ్ళకి 62 ఏళ్ళు పెంచినారు. 62 ఏళ్ళు పెంచి వాళ్ళకి ఎందుకు పెంచినారు? 62 ఏళ్ళు లక్షలాది రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి, మా కాడ లెక్కలేదు కాబట్టి 62 సంవత్సరాలు పెంచినారు. ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి సేవలు చేసి ప్రాణాలు తెగించి కరోనాను లెక్క చేయకుండా ప్రాణాలు తెగిస్తే ఈరోజు మున్సిపల్ కార్మికులు కూటమి ప్రభుత్వం మెడబెట్టుకొని బయటికి దొబ్బే పరిస్థితుల్లో ఎవరిస్తున్నారు. బాబు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, 279 జీవోని ఎట్లా కొట్టు మేము తిప్పికొట్టామో అలాగే 60 ఏళ్ళు పూర్తయిన వాళ్ళ బెనిఫిట్స్ వచ్చేదానికి మేము కోరుతున్నాం. మేమేం అడుగుతున్నాం, వాళ్ళ కుటుంబంలో ఎవరు అన్నం పెడతారు? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు అన్నం పెడతారా? కనీసం 10,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్ 4,000 రూపాయలు ఇస్తున్నారే, దానికి మేమేమంటున్నాం? వృద్ధాప్య పింఛన్ ఇచ్చి 6,000 రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాం. మేమేం 10 లక్షలు అడుగుతున్నాం. 10 లక్షలు 5 లక్షలు ఇస్తాం, ఎంత ఇస్తాం మీరు ఫైనల్ చేయండి. ఈరోజు 5 పట్టించుకోకుండా విశాఖలో 2,000 మందిని, విజయవాడలో 190 మందిని, అంటే ఏం మాట్లాడలే అవుట్సోర్సింగ్ కార్మికులే అనుకుంటారు. మున్సిపల్ కార్మికులు తలుచుకుంటే పొరక గంప పట్టుకొని దెబ్బేస్తారని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కడప జిల్లాలో కడప నగరంలో మహానాడు జరుగుతుంది. మహానాడుకి సంబంధించింది మేము మహానాడు కానీ బహిష్కరిస్తాం. మహానాడుకి కానీ మేము ఎవరు పనులు చేయం, పొరక గంప పడేస్తాం. ఆ సమస్యల పైన కానీ పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతాం. ఎంతమంది మినిస్టర్లు వచ్చినా, ఎవరు కడప నగరానికి ఎవరు వచ్చినా అడ్డుకునేదానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉండరే లేదా? మీరు గుర్తుపెట్టుకోవాలి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అట్లాగే లోకేష్ గారు అనేక మందిగా స్వచ్ఛ భారత్ రూపంలో వేల కోట్ల రూపాయలు వృధా చేసేదానికి మాకు ఒక 4 కోట్ల రూపాయలు రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వండి, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వండి అని మేము అడుగుతా అంటే ఈరోజు ఏ బెనిఫిట్స్ లేకుండా మెడబెట్టుకుని దొరికేదనుకున్నారు. 21 మంది ఇంజనీర్ సెక్షన్లో 14 మందిని, శానిటేషన్ 27 మందిని, నెక్స్ట్ ఇంకా 40 మందిని తీసేసేదానికి ఉండరు. అంటే విడతల ప్రకారంగా తీస్తున్నారు. మేమేమంటున్నామంటే రిటైర్డ్ అయ్యే దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేమేమడుగుతున్నాం, వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వండి, వాళ్ళ పింఛన్ ఇవ్వండి, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు. ఇప్పుడు 10 రూపాయలు ఉంటేనే పిల్లలు అన్నం పెడుతున్నారు, అదే 10 రూపాయలు లేకుండా ఈరోజు ఎవరైనా సంపాదిస్తా అంటే పెడుతున్నా. అనాథ సరళాలు కానీ ఇప్పుడు బిజినెస్ రూపంలో వెళ్ళిపోయినాయి. మేమేమడుగుతున్నాం, ఆడగానే డబ్బులు ఇస్తేనే పింఛన్ ఇస్తేనే బాగా చూసుకుంటాను. ఇప్పుడు అది కానీ లేకుండా పరిస్థితుల్లో ఉండవు కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేక రూపాయలలో వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు బిడ్డలు అనుకునే 30 ఏళ్ళ నుంచి కష్టపడిన కార్పొరేషన్కి అవన్నీ దాంట్లో భాగంగానే ఈరోజు ముట్టడి పిలిపించడం జరిగింది. ఆశా వర్కర్ల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై చర్చించి కార్యాచరణ రూపకల్పనకు కడపలో జరిగే రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయని ఏఐటీసీ నాయకుడు వేణుగోపాల్ తెలిపారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ ఆగస్టు 30, 31వ తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని ఈరోజు కడప నగరంలోని వైఎస్ఆర్ స్మారక ప్రెస్ క్లబ్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ఆశా వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం ₹1 కూడా వేతనం పెంచకపోగా పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉందన్నారు. ఒకవైపు ఉద్యోగ భద్రత లేకపోవడం, మరోవైపు రాజకీయ నాయకులు అధికారుల వేధింపుల మధ్య ఆశాలు సతమతమవుతున్నారన్నారు. కేంద్రం ఆశాలను పట్టించుకోకపోవడం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మహాసభల వేదికగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించామన్నారు. చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం సందర్భంగా ఆశా వర్కర్ల రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచుతామని, 2 కాన్పులకు 180 రోజులు మెటర్నిటీ సెలవులు ఇస్తున్నామని తెలిపారు. గ్రాట్యుటీ 1,50,000 ఇస్తున్నామని ప్రకటించినట్లు వారు తెలిపారు. కానీ ఈ విషయంగా జీవో జారీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఈ నెల 20వ తేదీన కార్మిక సంఘాలు చేపట్టే సమ్మెలో కూడా ఆశా కార్యకర్తలు మద్దతు ఇస్తూ పాల్గొనడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆశాలకు కనీస వేతన చట్టం అమలు చేస్తూ ₹26,000 అందేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు మహాసభలు వేదికగా నిలవనున్నట్లు వారు వివరించారు. ఈ సమావేశంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కార్యదర్శి నాగవేణి గారు, నంద్యాల జిల్లా కార్యదర్శి వేదవతి గారు, తిరుపతి జిల్లా కార్యదర్శి చాముండేశ్వరి గారు, అన్నమయ్య జిల్లా ఏఐటియుసి అధ్యక్షులు గంగాధర్ గారు, ఆశా వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా నాయకురాలు ధనలక్ష్మి గారు హాజరయ్యారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ ఆగస్టు 30, 31వ తేదీల్లో కడపలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయం చేసుకుంటాను. ఈ మహాసభల్లో గత 16 సంవత్సరాలుగా ఆశాలు వారి యొక్క పని విధానంలో పెరుగుతున్నటువంటి పన్నుల ఒత్తిడి, పెరగకుండా ఉన్నటువంటి వేతనాల గురించి, వాళ్ళ భద్రత గురించి, అలాగే సర్వేల గురించి, ఉద్యోగాలకు ఏమాత్రం కూడా భద్రత లేకపోవడంతో రాజకీయ నాయకుల వేధింపులు భరించలేక, అధికారుల వేధింపులు భరించలేక సతమతమవుతున్నటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 16 సంవత్సరాలుగా ఆశా వర్కర్లను విస్మరించినటువంటి పరిస్థితులలో ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు కడపలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి, ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకుండా ₹1 కూడా వేతనం పెంచకుండా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలపైన, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆశా వర్కర్లకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం అనే దానిపైన సుదీర్ఘంగా ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకునే దానికి మహాసభల వేదికను ఉపయోగపెట్టుకోబోతా ఉంది ఆశా వర్కర్స్ యూనియన్. చంద్రబాబు నాయుడు గారు అటు ఇటుగానటువంటి సందంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మహిళా దినోత్సవ సందర్భంగా ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచుతూ ఉన్నామని, అట్లాగే 2 కాన్పులకు 180 రోజులు కాన్పుకు లెక్కన మెటర్నిటీ సెలవులు ఇస్తూ ఉన్నామని, గ్రాట్యుటీ ₹1,50,000 ఇస్తూ ఉన్నామని చెప్పేసి ప్రకటన చేశాడు అసెంబ్లీలోనే. కానీ ప్రకటన చేసి 2 నెలలు పూర్తయినా కానీ ఇంతవరకు జీవో జారీ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. లేవాకు నారపురెడ్డి స్మారక ట్రస్ట్ సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద నారపురెడ్డి స్మారక ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన 23వ చలివేంద్రాన్ని కమిషనర్ ప్రారంభించి నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా లేవాకు నారపురెడ్డి స్మారక ట్రస్ట్ ప్రతినిధులు ప్రజల దాహార్తిని తీర్చేలా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ప్రస్తుతం నగరంలోని 23 కూడళ్లలో సుమారు ₹8 లక్షల వ్యయంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్వహించడం సాధారణ విషయం కాదన్నారు. వీరి సేవా దృక్పథం దాతలను ముందుకు నడిపిస్తుందని తెలిపారు. దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి కాస్త వెసులుబాటు లభిస్తుందని తెలిపారు.
అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు లేవాకు లక్ష్మిరెడ్డి, లేవాకు నితీష్ కుమార్ రెడ్డిలు తమ ట్రస్ట్ అందిస్తున్న సేవలు, పేద ప్రజలకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో లేవాకు నారపరెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మీకు థ్యాంక్స్ చెప్పాలి, సర్వీస్ చేస్తున్నారు, వెరీ చాలా కమిట్మెంట్ మాది స్కూల్ ఉంది సార్, ఈరోజు ఇక్కడ కార్పొరేషన్ ఆఫీసు సమీపంలో ఒక చలివేంద్రం లేవాకు నారపరెడ్డి గారి జ్ఞాపకార్థం ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. లేవాకు లక్ష్మిరెడ్డి గారి ఆధ్వర్యంలో వీరు ఎంతో సేవ చేస్తున్నారనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. 23 చలివేంద్రాలు మన టౌన్ మొత్తము పెట్టారు. సుమారు 8 లక్షల దాకా ఖర్చు పెట్టారని చెబుతున్నారు. ఇంతటి కమిట్మెంట్ తోటి ఇంతటి సేవా దృక్పథంతో చేయడం అన్నది అందరికీ సాధ్యం కాదు. ఏదో 1 సంవత్సరం పెట్టడం, 2 సంవత్సరాలు పెట్టడం, లేదా ఎక్కడన్నా వాళ్ళ ఇంటి పక్కన ఇంకో చోట పెట్టేసి ఒక చోట పెట్టామని అనిపించుకోవడం వేరు. బట్ 19 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఇంత ఖర్చు పెడుతూ ఇంత కమిట్మెంట్ తోటి దీన్ని మెయింటైన్ చేయడం అనేది మళ్ళీ అంత సులభమైన విషయం కాదు. ప్రతిరోజు వచ్చి దాన్ని నీళ్లు పట్టాలి, అవి ఏదన్నా మళ్ళీ కుండలు పగిలిపోతుంటే చూసుకొని ఉండాలి, గాలికి అంత ఏదైనా తడికెళ్ళిపోతున్నా చూసుకుంటూ ఉండాలి. అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అన్నది అది అందరికీ చెల్లదు. అంత సేవ చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా మన కడప పట్టణం తరపున, కార్పొరేషన్ తరపున, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఇదే విధంగా అందరూ కూడా ముందరికి వచ్చి సేవ చేస్తే ప్రభుత్వానికి భారం తగ్గి ఇంకా అధిక సేవలన్నింటినీ కూడా మనం ప్రజలకు అందించగలుగుతామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను లేవాకు నితీష్ కుమార్ రెడ్డి, లేవాకు నారపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క వైస్ చైర్మన్ని. ఈరోజు కడపలో అన్ని కూడలల్లో 23 కూడలల్లో 23 చలివేంద్రాలు పెట్టడం జరిగింది. సో దానికి ఈరోజు ప్రారంభించేందుకు మన కమిషనర్ గారైన మనోజ్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ప్రారంభించారు. సో ఇది మేము గత 20 ఏళ్ళ నుంచి మేము ఇదే సేవ మేము కొనసాగిస్తున్నామండి. 50 రోజులు ఇప్పుడు మా ఫాదర్ దీన్ని అంతా చూసుకుంటున్నాడు. రోజు కూడా మేము మంచి వాటరు రెగ్యులర్గా దీన్ని క్లీనింగ్ చేసి ఏమైనా బాణలు గిన్నెలు పోయినా కూడా మనకు తెలుసు. ఒకటి ఏదైనా చేసినామంటే జస్ట్ రిబ్బన్ కటింగ్ చేసేసి మళ్ళీ తర్వాత వెళ్ళిపోతే దాన్ని పట్టించుకునే నాదుడు ఉన్నాడు. అలాంటి తరుణంలో మేము రెగ్యులర్గా ఒక 5 మంది గ్యాసులు పోయినా కూడా ఎప్పటికప్పుడు కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ గత 20 మా అబ్బగారు కీర్తిశేషులు మా అబ్బగారు లేవాకు రెడ్డి గారితో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీంతో మాకు ట్యాంకర్ కూడా ఉందండి. ఈ ట్యాంకర్ మార్నింగ్ అంతటికి కూడా చలివేంద్రాలకు వాటర్ సప్లై చేస్తాము. ఆ తర్వాత ఎక్కడైనా ఏ స్ట్రీట్లో అయినా వాటర్ లేవని మాకు తెలిసినా, లేదంటే మాకు ఏదైనా వెళ్ళి ట్యాంకర్ ద్వారా ఆ వీధులకు మేము వాటర్ కూడా ఇవ్వడం జరుగుతోంది. సో ఇలాగా కడప ప్రజలు మమ్మల్ని ఆదరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. కడప నగరం మాసాపేటలో ఆలయ నిర్మాణ విషయంలో నగర మేయర్ సురేష్ బాబును ఉద్దేశించి టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ స్థానిక నేతలు తెలిపారు. కడప నగరంలోని 26వ డివిజన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2022లో ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆలయాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది వైసీపీయేనని శంకర్ తెలుసుకోవాలన్నారు. 2022లో రోడ్డు విస్తరణ సందర్భంగా ఆలయాన్ని తొలగించడం జరిగిందని, అయితే ఆ సమయంలో ఆక్రమణలు, ఆలయ నిర్మాణానికి సరైన స్థలం లేకపోవడం, నిర్మాణంలో కాస్త ఆలస్యం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో శ్రీరామనవమి వేడుకలు జరిగితే వైసీపీ నాయకులు తప్ప ఏనాడు టీడీపీ నాయకులు ₹1 ఇచ్చిన పాపాన పోలేదన్నారు. శ్రీరామనవమి వేడుకల నిర్వహణ విషయంగా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్థానికులతో పాటు కమిటీ సభ్యులను విచారిస్తే వాస్తవాలు తెలిసి వస్తాయన్నారు. వైసీపీ హయాంలో దేవాలయ స్థలాన్ని కాపాడుతూ వచ్చామని, అయినప్పటికీ ఆలయం వెనుక భాగంలో ఇప్పటికీ ఉన్న ఆక్రమణను తొలగించి స్వామివారి పట్ల భక్తిని చట్టుకోవాలన్నారు. అంతేకాకుండా మాసాపేట ప్రాంతంలోని ఇంటి తొలగింపులపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు మాసాపేట రూపురేఖలు మారిన విషయాన్ని గుర్తించాలన్నారు.
టీడీపీ నేత శంకర్ కల్లబొల్లి మాటలను కార్మికులు నమ్మే స్థితిలో లేరన్నారు. అన్ని ఒక వర్గాల వారు అక్కడికి వచ్చి దర్శించే విధంగా దాన్ని నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో వైసీపీ ముందడుగు వేసిందనేది శంకర్ గారు గుర్తుంచుకోవాలి. 2022లో అభివృద్ధిలో భాగంగా మాసాపేట రోడ్డు డెవలప్మెంట్ విషయంలో దేవాలయ నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నిర్మాణం జరిగేందుకు నిధులను కేటాయించడం జరిగింది. అయితే కట్టడానికి సరైన స్థలము వ్యవధి లేకపోవడం వల్ల స్థలం లేకపోవడం వల్ల అదంతా 53 సెంట్లు దేవస్థాన స్థలము ఆక్రమదారులు ఆక్రమించుకోవడం వల్ల ఎప్పుడైతే ఆక్రమదారులను తొలగిస్తామో అప్పుడు దేవాలయం ఒక సుందరీకరణగా నిర్మించుకోవచ్చు అనే సంకల్పంతో మొట్టమొదటి అడుగు వేసిందే గౌరవనీయులైన సురేష్ బాబు గారు, ఈ నగర మేయర్ గారు వేసి అక్కడ ఆక్రమణదారులను తొలగించి దేవాలయ నిర్మాణానికి చోటును ఏర్పరిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఆయన మీద బురద జల్లే కార్యక్రమం. 500 రూపాయలు దేవునికి సందా వేస్తే అది తీసుకొని 100 రూపాయలు వేసినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది నిజంగా నవ్వగలిగిన విషయం. ఏ సంవత్సరం మాసాపేటలో శ్రీరామనవమి జరిగితే వైసీపీ నాయకులు తప్ప ఏ రోజు టీడీపీ నాయకులు 1 రూపాయి చందా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి మీరు మాట్లాడుతున్నారు. ఏ విషయం అడిగినా మా గౌరవనీయులైన మేయర్ గారు కానీ, అంజద్ బాషా కానీ, రవిరెడ్డి కానీ మా మాసాపేటలో ఇలా గ్రాండ్గా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయన్న గారు సహాయం చేయండి అంటే ఇమీడియట్లీగా స్పందించి సహకరించి లక్షల రూపాయలు వ్యవధి పెట్టి శ్రీరామనవమిలు చేసిన ఘనత మాకైతే దిద్దుతుంది. కావాలంటే కమిటీని విచారించండి, పెద్దలను విచారించండి, కులాన్ని విచారించండి, తెలుస్తుంది ఎవరు శ్రీరామనవమి చేసింది ఇన్నేళ్ళగా, మేమా మీరా అనేది తెలుస్తుంది. ఏ పొద్దు చందాలు ఇచ్చిన పాపాను పోలేదు. మీరు ఈరోజు బురదలే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు నిజంగా మీకు ఛాలెంజ్ చెప్తున్నా, మేము మా వైసీపీ గవర్నమెంట్లో ఆలయ దేవస్థాన స్థలాన్ని కాపాడడానికి మేము సహకరించాం. ఇంకా దేవస్థాన స్థలం వెనక భాగం ఉంది. మీకు దమ్ము ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, దేవుని ఆస్తి పట్ల సంరక్షణ బాధ్యత మీకుంటే ఇమీడియట్లీగా దేవస్థానం వెనక భాగాన్ని మీరు మీ ప్రభుత్వంలో తొలగించి మీది సత్తాను సాటుకోవాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేంపల్లె గ్రామ పంచాయతీలో కార్మికులు ధర్నాకు దిగారు. గత 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ వెంటనే జీతాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట భీష్మించి కూర్చున్నారు. పొదుపు సంఘాలలో తమల్ని చిన్నచూపు చూడడం తగదన్నారు. ఎల్ఐసి డ్యూ కట్టేది కూడా గడువు ముగిసిందని వెంటనే జీతాలు చెల్లించాలని వేడుకున్నారు. పిల్లలను చదివించుకోవాలంటే కనీసం ఫీజులు కట్టేందుకు కూడా డబ్బులు లేక అవస్థలు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంగా తక్షణమే స్పందించాలని వారు కోరారు. మమ్మల్ని ఏదో కొంత ఊరిచ్చి ఉప్పుకిచ్చి మా చేత పనులు చేయించుకుంటుండ్రు. మేము ఇక్కడికి వస్తే మాకెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. 10 నెలలుగా 11 నెలలుగా మాకు పిఎఫ్లు లేవు, ఎల్ఐసీలు లేవు, 6 నెలలు జీతాలు లేవు. ఏం తినాలండి మేము? ఏం తిని బతకాలా? ఎట్ట పని చేయాలా? మాకైతే టెండర్లు కూడా ఇంతవరకు వేయలేదు. మాకు మార్చిలో టెండర్లు వేసేవాళ్ళు, మే నెల అవుతున్నా మాకు టెండర్లు వేయలేదు. మాకు పొదుపులలో మేనేజర్ కూడా మాకు లెటర్ పంపించిండు. మేము పొదుపులు కట్టుకోవాలా, తినాలా? మాకు అంగళ్ళల్లో సరుకులు అడిగినా కూడా మీ జీతాలు ఇయ్యరు, మేము ఇవ్వమమ్మా రాగాకండి అని చెప్తుండ్రు. మేము ఏం తినాలా? మా పిల్లలకి ఏం పెట్టుకోవాలా? వాళ్ళని ఏం చదివించుకోవాలా? వాళ్ళకి ఫీజులు, మాకు రోగాలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, హాస్పిటల్కి పోవడానికి కూడా లేదు. మందులు ఏదో ఒక 10 రూపాయలు మాత్రలు తెచ్చుకొని వేసుకొని పండుకొని ఉంటాము. పనులకు పోమని మాకు ప్రెజర్ చేస్తుండ్రు. మేము తింటే కదండి పనికి పోయేది. తినకుండా మాకు పూట గడవకుండా మేము పని చేయమంటే ఏం చేస్తామో. 6 నెలల జీతాలు సార్, 6వ నెల జరుగుతుంది. 5 నెలలు రావాలి ప్రజెంట్ మాకు. 6వ నెల కూడా జరుగుతున్నా మాకు ఇవ్వలేదు. ఎవరిని అడిగినా అదిగో రేపు మీరు పనికి పోండి అంటుండ్రు. మాకైతే పనికి పోతున్నాం కానీ ఎవరు ఒకరు వస్తారు, పెద్ద అధికారులు వస్తారు, సార్ వాళ్ళు మేడం వాళ్ళు వస్తారు. మీకు ఇద్దాం, సోమవారం ఇస్తాం, శనివారం ఇస్తాం, పోండమ్మా మీకు జరుగుతుంది, మీకు చేస్తామంటారు. మళ్ళీ పట్టించుకోరు. ఎన్ని సోమవారాలు, ఎన్ని బుధవారాలు, ఎన్ని బేస్తవారాలు పోయినా మాకైతే జరగాల్సిన న్యాయం జరగలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మాక్ డ్రిల్ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడి.
ప్రజలు ఆహ్లాదకరంగా ఆనందకరంగా గడిపేందుకు వారాహి ఎగ్జిబిషన్ ఒక చక్కటి వేదికగా నిలుస్తుంది. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డిల స్పష్టీకరణ. సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన. న్యాయమైన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.